ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం పేదల పాలిట వరం లాంటిదని ప్రభుత్వం అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అన్నారు. ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా రాయదుర్గంలో సుమారు 5,600 మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల 83 లక్షల పేదలకు అందుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉంది. 1వ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే శనివారమే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. 64 లక్షల మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే రాయదుర్గం పట్టణంలో సుమారు 5,600 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు 6,570 మందికి పైగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ నెలలో మరికొంతమంది వితంతువులకు పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి ఇది ఇంకా ఒక 50 దాకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 2,83,00,000